హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 5 లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 5A ఫస్ట్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 అండ్ 4 గురించి నేర్చుకుంటున్నాం. ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అలానే మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ 5, 6, 7 అండ్ 8 కూడా మీకు పార్ట్ 2 వీడియోలో డిస్ప్లే అవుతాయి, ఒకసారి చెక్ చేయండి. సో చూడండి, ఫస్ట్ వన్, సాల్వ్ 24x less than 100 when x is a natural number, x is an integer. ఇక్కడ మనకు ఒక కండిషన్ ఇచ్చారు, దీంట్లో x అనేది న్యాచురల్ నెంబర్, ఇంటీజర్ అని చెప్తున్నారు. వీటికి మనము సొల్యూషన్ సెట్ రాయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ ఏదైతే కండిషన్ ఇచ్చారో సో ఆ కండిషన్ రాయండి. 24x less than 100 ఇచ్చారు. ఈ 24ని నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ x గురించి మాత్రమే చెప్తున్నాము, 24x కాదు. కాబట్టి ఈ xకి మల్టిప్లికేషన్లో 24 ఉంది. ఈ 24ని నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి బోత్ సైడ్స్ నేను 24తో డివైడ్ చేస్తున్నాను. ఓకే, సో 24 వన్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ x ఉంటుంది, లెస్ దాన్. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేయండి, 2 1s 2 2s 4 2 5s 10 0. నెక్స్ట్ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. సో 2 6 2 25s టోటల్గా మీకు 25/6 వస్తుంది. ఇది మీరు డివైడ్ చేసినట్లయితే అప్రాక్సిమేట్లీ 4.1 వస్తుంది. సో ఇది అప్రాక్స్ 25ని 6తో డివైడ్ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ మీనింగ్ ఏంటంటే ఎక్స్ వాల్యూ అనేది లెస్ దాన్ 4.1 కంటే తక్కువ వాల్యూ మనం తీసుకోవాలి. ఫస్ట్ బిట్లో వచ్చేసరికి ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ అని చెప్తున్నారు. వెన్ x is a natural number, x is a natural నెంబర్. సో x అనేది న్యాచురల్ నెంబర్ అని చెప్తున్నారు. న్యాచురల్ నెంబర్స్ మనకి స్టార్టింగ్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో x takes the values as x ఈక్వల్ టు, సో న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 3. ఇక్కడ x వాల్యూ లెస్ దాన్ 4.1 కంటే స్మాల్ వాల్యూస్ తీసుకోవాలి. సో 4 వచ్చేసరికి మనకి స్మాల్ అవుతుంది. నెక్స్ట్ మీరు 5 రాస్తే 4.1 కంటే గ్రేటెస్ట్ వాల్యూ అవుతుంది. 4 వరకు రాసి లీవ్ చేయండి. దీనికి నెక్స్ట్ మనము సొల్యూషన్ సెట్ రాస్తున్నాము. ఏదైతే మనకి సొల్యూషన్ వచ్చిందో అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏవైతే వచ్చాయో వీటిని ఒక సెట్లో రాసుకుంటాము. సొల్యూషన్ సెట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 అండ్ 4. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. వెన్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్, ఎక్స్ అనేది ఇంటీజర్స్లో మనకి నెగటివ్ పాజిటివ్ 2 వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ మనం ఏం తీసుకుంటున్నాము అంటే ఎక్స్ టేక్స్ ద వాల్యూస్ యాజ్ ఎక్స్ ఈక్వల్ టు నెగటివ్ వాల్యూస్ మీరు ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. బట్ పాజిటివ్ వాల్యూ వచ్చేసరికి 4.1 కంటే లీస్ట్ వాల్యూ అంటే 4 లాస్ట్ తీసుకోవాలి. -3 -2 -1 0 1 2 3 అండ్ 4. సో దీనికి సొల్యూషన్ సెట్ సేమ్. ఇక్కడ ఏవైతే సొల్యూషన్ వాల్యూస్ వచ్చాయో అవి ఒక సెట్లో రాసుకుంటాం. సొల్యూషన్ సెట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ -3 -2 -1 0 1 2 3 అండ్ 4. ఓకే, సో దాట్స్ ఇట్. సో జస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గివెన్ కండిషన్ నుంచి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ ఎక్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది అనేది మీరు డివైడ్ చేసుకొని చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ న్యాచురల్ నెంబర్ అని ఇచ్చారు. న్యాచురల్ నెంబర్ మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఎండింగ్ వాల్యూ ఏది తీసుకోవాలి అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్ వాల్యూ 4.1 కంటే లెస్ వాల్యూస్ అని చెప్తున్నారు. సో న్యాచురల్ నెంబర్స్లో లాస్ట్ హైయెస్ట్ ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 4 అవుతుంది. ఇక్కడ వచ్చిన సొల్యూషన్స్ని మనం సెట్లో రాసేదాన్నే సొల్యూషన్ సెట్ అంటారు. నెక్స్ట్ ఇంటీజర్స్లో మనకి నెగటివ్ పాజిటివ్ బోత్ వాల్యూస్ ఉంటాయి. నెగటివ్ వాల్యూస్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మనం చెప్పలేం కాబట్టి సో ఆన్ తీసుకుంటాము. పాజిటివ్ వాల్యూ ఇక్కడ హైయెస్ట్ 4.1 కాబట్టి సో 4 కంటే బిలో తీసుకోవాలి అంటే 4 అవుతుంది.
ఓకే, సో ఇది కూడా సేమ్. ఇక్కడ వచ్చిన వాల్యూస్ని సొల్యూషన్ సెట్లో రాస్తాము. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సాల్వ్ -12x > 30 ఇచ్చారు. ఇక్కడ x అనేది న్యాచురల్ నెంబర్, ఇంటీజర్ అని చెప్తున్నారు. సో ఫస్ట్ గివెన్ మనకి ఏదైతే కండిషన్ ఇచ్చారో అది రాసుకుందాము. గివెన్ -12x > 30 ఇచ్చారు. ఈ ఎక్స్కి మల్టిప్లికేషన్లో -12x ఉంది, దీన్ని నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. సేమ్ -12xని బోత్ సైడ్స్ నేను డివైడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ డివైడ్ చేసుకునేటప్పుడు చూడండి, ఎప్పుడైతే మీరు ఒక నెగిటివ్ వాల్యూ తీసుకొని మల్టిప్లై చేస్తున్నా ఆర్ డివైడ్ చేస్తున్నా కానీ ఇక్కడ ఏదైతే ఇన్ఈక్వాలిటీ ఉందో అది మనకి రివర్స్ అవుతుంది. గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ అవుతుంది. సో ఇక్కడ రాసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ మీరు ఒక నెగిటివ్ వాల్యూని డివైడ్ చేసినా ఆర్ మల్టిప్లై చేసినా కానీ ఇక్కడ ఏదైతే ఇన్ఈక్వాలిటీ ఉందో ఆ ఇన్ఈక్వాలిటీని మీరు రివర్స్ చేసుకోవాలి. సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి నేను లెస్ దాన్ అని రాశాను. సో సేమ్ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేయండి. మైనస్ మైనస్ క్యాన్సిల్, 12 ones క్యాన్సిల్. సో ఎక్స్ లెస్ దాన్ మైనస్, ఇక్కడ కూడా ఈ వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి. సో 2 6 12, 2 1s 2, 2 5s 10. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టేబుల్లో 3 2s 6, 3 5s 15 వస్తుంది. టోటల్గా మనకి -5/2 వస్తుంది. ఇది కూడా సేమ్ మీరు డివైడ్ చేసినట్లయితే అప్రాక్సిమేట్లీ -2.5 వస్తుంది. ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఎక్స్ లెస్ దాన్ -2.5 అంటే ఎక్స్ వాల్యూ -2.5 కంటే బిలో వాల్యూస్ అవుతున్నాయి అని ఇక్కడ మీనింగ్. ఓకే, సో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. -2 కంటే బిలో వాల్యూస్ అంటే -3 -4 -5. మీరు నెంబర్ లైన్ ఇలా తీసుకున్నట్లయితే ఇది 0, ఇది -1 -2 -3. -2 కంటే ఈ సైడ్ వచ్చేవన్నీ గ్రేటెస్ట్ వాల్యూ అవుతాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేవన్నీ మనకి స్మాలెస్ట్ వాల్యూస్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్స్ అని చెప్తున్నారు. సేమ్ వెన్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, న్యాచురల్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ అని చెప్పారు. న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసరికి -2.5 అంటే -2.5 కంటే బిలో వాల్యూస్ అంటే -3 -4 -5 వీటిలో మనకి న్యాచురల్ నెంబర్స్ లేవు కాబట్టి దేర్ ఈజ్ ఎ నో సొల్యూషన్ అవుతుంది. ఓకే, సో దేర్ ఈజ్ నో సొల్యూషన్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. న్యాచురల్ నెంబర్స్ మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 3. ఇక్కడ బట్ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి -2.5 వచ్చింది. -2.5 కంటే బిలో వాల్యూస్ అని చెప్తున్నారు. -3 -4 -5 ఇవి న్యాచురల్ నెంబర్స్ కాదు కాబట్టి వీటి సొల్యూషన్ అనేది ఉండదు. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్, ఎక్స్ అనేది ఇంటీజర్ అని చెప్తున్నారు. ఇంటీజర్స్లో మనకి నెగిటివ్ పాజిటివ్ బోత్ వాల్యూస్ ఉంటాయి. వెన్ ఎక్స్ ఈజ్ యాన్ ఇంటీజర్, సో ఎక్స్ అనేది మనం ఇంటీజర్ అని తీసుకున్నట్లయితే ఎక్స్ టేక్స్ ద వాల్యూస్ యాజ్ ఎక్స్ ఈక్వల్ టు, సో ఎక్స్ వాల్యూస్ మనకి -2.5 కంటే బిలో వాల్యూస్ అంటే మీరు అప్ టు -3 దాకా రాయొచ్చు. -4 -5 ఇవన్నీ వచ్చేసరికి -2.5 కంటే బిలో వాల్యూస్, ఇంటీజర్స్లో వచ్చే బిలో వాల్యూస్ ఇవి. సో అండ్ సో ఆన్ అనేది మీకు ఇక్కడ స్టార్టింగ్లో వస్తుంది. దీని నుంచి మనం సొల్యూషన్ సెట్ రాస్తాము. ఇక్కడ ఏవైతే సొల్యూషన్ వచ్చాయో ఇవి ఒక సెట్లో రాసుకుంటాము. సొల్యూషన్ సెట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ -5 -4 and -3. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. గివెన్ కండిషన్ 5x - 3 < 7 వెన్ ఎక్స్ అనేది ఇంటీజర్, ఎక్స్ ఈజ్ ఎ రియల్ నెంబర్ అని చెప్తున్నారు. సో సొల్యూషన్ ఫస్ట్ గివెన్ కండిషన్ ఏదైతే ఇచ్చారో అది రాయండి. గివెన్ 5x - 3 < 7 ఇచ్చారు. నేను ఫస్ట్ ఈ 3ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. -3 ఉంది, +3 తీసుకొని బోత్ సైడ్స్ నేను యాడ్ చేసుకుంటున్నాను. సో 3ని బోత్ సైడ్స్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఈ 3 అండ్ ఈ 3 మీకు రిమూవ్ అయిపోతాయి. రిమైనింగ్ 5x < 10 ఉంటుంది.
నెక్స్ట్ ఈ 5ని కూడా నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. బోత్ సైడ్స్ నేను 5తో డివైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ పాజిటివ్ నెంబర్తో మీరు డివైడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్ఈక్వాలిటీ ఏం చేంజ్ అవ్వదు, యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. నెగిటివ్ నెంబర్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది. పాజిటివ్ వాల్యూస్ మీరు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఏది చేసినా కానీ ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, సో 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ 5 1s 5 2s. ఎక్స్ వాల్యూ వచ్చేసరికి లెస్ దాన్ 2 వచ్చింది. అంటే 2 కంటే లెస్ వాల్యూస్ అంటే 1 0 -1 -2 -3 ఇవి మనకి 2 కంటే బిలో వాల్యూస్ అవుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎక్స్ అనేది ఇంటీజర్ అని చెప్తున్నారు. సో వెన్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్, సో ఇంటీజర్స్లో మనకి నెగిటివ్ పాజిటివ్ బోత్ వాల్యూస్ ఉంటాయి. ఎక్స్ టేక్స్ ద వాల్యూస్ as x equal to set of, సో ఎక్స్ వాల్యూస్ మనకి నెగిటివ్ వాల్యూస్ -3 నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. -2 -1 0 1 2 రాయొద్దు. సో 2 కంటే లీస్ట్ వాల్యూస్ అని చెప్పారు కాబట్టి 2 రాయొద్దు. దీన్ని మనము సొల్యూషన్ సెట్లో రాసుకుందాము. సొల్యూషన్ సెట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ and so on -3 -2 -1 0 1. సో ఇక్కడ ఉన్న కండిషన్ బట్టి మనం ఇక్కడ ఉన్న నెక్స్ట్ 2 పాయింట్స్ని రాసుకుంటాము. ఓకే, సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్స్ అనేది రియల్ నెంబర్ అని చెప్తున్నారు. రియల్ నెంబర్స్లో మీకు ఆల్ వాల్యూస్ ఉంటాయి. పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్, ఫ్రాక్షన్ వాల్యూస్, రూట్ వాల్యూస్, రేషనల్, ఇర్రేషనల్. సో ఈ వాల్యూస్ అన్నీ మనకి రియల్ నెంబర్స్ అవుతాయి. సో రియల్ నెంబర్స్లో ఆల్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మనం రియల్ నెంబర్స్ని పర్టికులర్గా ఈ నెంబర్ నుంచి స్టార్ట్ చేసి ఈ నెంబర్కి ఎండ్ చేస్తాము అని చెప్పలేము. బట్ ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ అనేది లెస్ దాన్ 2 అన్నారు కాబట్టి రియల్ నెంబర్లో కూడా మనకి లాస్ట్ వాల్యూ లెస్ దాన్ 2 అంటే 2 కంటే బిలో వచ్చేస్తాయి. ఓకే, సో వెన్ ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్, when x is a real number, x belongs to, సో ఇక్కడ చూడండి నెగిటివ్ వాల్యూస్ ఇన్ఫినిటీ, పాజిటివ్ వాల్యూ 2 ఎందుకు రాసాము అంటే ఓపెన్ బ్రాకెట్లో 2 రాసాము అంటే ఎక్సెప్ట్ 2, ఈ 2 కాకుండా రిమైనింగ్ వాల్యూస్ ఉంటాయి అని, అంటే 2కి బిలో వాల్యూస్ 1.9 1.91 1.92 ఈ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి ఈ 2ని కంపల్సరీ రాయాలి. మీరు 1 రాయొద్దు. 1 రాసినట్లయితే నెక్స్ట్ 1.1 1.2 1.3 ఇవి 2 కంటే బిలో వాల్యూసే అవుతాయి. సో రియల్ నెంబర్స్లో పాయింట్ వాల్యూస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు 2 ఇక్కడ కంపల్సరీ రాయాలి. ఓకే, సో దీనికి సొల్యూషన్ సెట్, ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో ఇదే మనకి సొల్యూషన్ సెట్ అవుతుంది. సో సొల్యూషన్ సెట్ ఈక్వల్ టు -∞, 2. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, సాల్వ్ 3x + 8 > 2 వెన్ ఎక్స్ అనేది ఇంటీజర్, ఎక్స్ ఈజ్ ఎ రియల్ నెంబర్ అయినప్పుడు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ వాల్యూస్లో ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతాయి అనేది ఫస్ట్ మనం చెక్ చేస్తాము. సో గివెన్ 3x + 8 > 2. ఓకే, సో +8 ఉంది కాబట్టి -8 తీసుకుందాము బోత్ సైడ్స్. 3x + 8 -8 > 2 -8. సో +8 -8 క్యాన్సిల్, 3x సబ్ట్రాక్షన్ చేస్తే -6 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ ఎక్స్కి మల్టిప్లికేషన్లో 3 ఉంది. 3ని రిమూవ్ చేయాలి అంటే బోత్ సైడ్స్ 3తో డివైడ్ చేయండి. సో 3 1s క్యాన్సిల్, 3 1s 3 2s 6. ఎక్స్ -2 వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ అనేది -2 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్. ఇక్కడ మీనింగ్ చూడండి, -2 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్ అంటే -1 0 1 2 3 అండ్ సో ఆన్ ఈ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. -2 కంటే స్మాలెస్ట్ వాల్యూస్ అంటే -3 -4 -5 అండ్ సో ఆన్ వస్తాయి. -2 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్ అంటే -1 0 1 2 3 అండ్ సో ఆన్ వస్తాయి. ఇది మీరు నెంబర్ లైన్ అని తీసుకున్నట్లయితే మిడిల్లో 0, రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూస్, లెఫ్ట్ సైడ్ మీకు నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి.
-2 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్ అంటే రైట్కి మూవ్ అవుతారు. ఓకే, సో రైట్ సైడ్. ఫస్ట్ కండిషన్ చూడండి, ఎక్స్ అనేది ఇంటీజర్ అని చెప్తున్నారు. ఇంటీజర్లో మనకి నెగటివ్ పాజిటివ్ 2 వాల్యూస్ ఉంటాయి. వెన్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్, ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్, ఎక్స్ అనేది ఇంటీజర్ అయినట్లయితే ఎక్స్ టేక్స్ ద వాల్యూస్, ఎక్స్ టేక్స్ ద వాల్యూస్ యాజ్ ఎక్స్ ఈక్వల్ టు, సో ఎక్స్ వాల్యూస్ మనకి -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సో ఇంక నెక్స్ట్ మళ్ళీ మీరు -2 రాయొద్దు. -2 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్ ఇంటీజర్స్లో వచ్చే వాల్యూస్ రాసుకుంటాము. దీనికి సొల్యూషన్ సెట్, సొల్యూషన్ సెట్. సో సెట్ ఆఫ్ -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సో ఇలా రాసేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్స్ అనేది రియల్ నెంబర్. రియల్ నెంబర్స్ అంటే మీకు ఆల్ వాల్యూస్ ఉంటాయి. వెన్ ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్, సో ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్, x takes the values, x takes the values as x belongs to -2. సో -2 కంటే గ్రేటెస్ట్ వాల్యూస్, నెక్స్ట్ వచ్చే గ్రేటెస్ట్ వాల్యూస్, ఈ పాజిటివ్ వాల్యూస్ మనం ఎన్ని చెప్పలేం కాబట్టి ఇన్ఫినిటీ రాసుకుంటాము. సో ఈ కండిషన్ చూడండి, ఓపెన్ బ్రాకెట్స్లో -2, 5 రాశారనుకోండి, ఎక్సెప్ట్ -2, 5 ఇవి కాకుండా రిమైనింగ్ -1, 0, 1, 2, 3 అండ్ 4 అని చెప్తాము. అదే క్లోజ్డ్ బ్రాకెట్లో -2, 5 రాసామనుకోండి, ఇంక్లూడింగ్ దీస్ 2 వాల్యూస్ అంటే -2, -1, 0, 1, 2, 3, 4 అండ్ 5. సో బ్రాకెట్స్కి ఇక్కడ మీనింగ్ ఉంది. -2 కంటే గ్రేటెస్ట్ వాల్యూ అయినప్పుడు -2 రాకూడదు కదా అని చాలామంది అనుకుంటారు. ఓపెన్ బ్రాకెట్లో పెట్టాము అంటే -2ని మనము ఎక్స్క్లూడ్ చేస్తాము, అంటే -2ని కన్సిడర్ చేయకుండా రిమైనింగ్ వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటాము. సో -1 రాయకూడదు, ఎందుకంటే మీకు -1.9, -1.8 ఈ వాల్యూస్ వస్తాయి. సో కంపల్సరీ ఇక్కడ -2 అనేది రాయాలి. మీరు మెయిన్ ఏంటంటే రియల్ నెంబర్స్ రాసుకునేటప్పుడు ఇక్కడ సెట్ అనేది ఒకసారి చూసుకోండి. ఓకే, సో దాట్స్ ఇట్. ఇది జస్ట్ నేను ఎగ్జాంపుల్కి చెప్పాను, సో ఇది రాయాల్సిన అవసరం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.